హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చిలగడదుంప ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. చిలగడదుంప అంటే స్వీట్ పొటాటో అన్నమాట. దీనికి కావలసినవి కొన్ని స్వీట్ పొటాటోస్, కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, కొంచెం వెల్లుల్లి, ఆయిల్. మొదట ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సగం వరకు నీళ్లు పోసి అందులో చిలగడ దుంపల్ని వేసి ఉడికించాలి. 5 to 10 minutes ఉడికితే చాలండి. ఇక్కడ నేను కుక్కర్ పెట్టకుండా గిన్నె పెట్టడానికి కారణం ఏంటంటే, కుక్కర్లో పెట్టామనుకోండి చాలా మెత్తగా ఉడికిపోతుంది, పిండి పిండిలాగా అయిపోతుంది. సో గిన్నెలో కొద్దిగానే ఉడకపెట్టుకోవచ్చు. ప్లస్ మనకి ఇక్కడ పొట్టు తీసేంత ఉడికితే చాలన్నమాట, మరీ మెత్తగా ఉడకాల్సిన పని లేదు. ఇలా ఉడికిన వాటిని పక్కకు తీసుకొని చల్లని నీటిలో ఒకసారి వేసుకున్నా పర్లేదు, లేకపోతే కాసేపు అలాగే పెట్టి పీలర్తో పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా సో చూడండి, మెత్తగా ఉడకకుండా కొంచెం గట్టిగానే ఉంది. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ ఫ్రై అయ్యాక గార్లిక్ ముక్కల్ని అందులో వేయాలి. ఇదిగోండి, క్రష్ చేసి పెట్టుకున్నాను గార్లిక్ని. సో దీన్ని దాంట్లో వేయాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు కొంతమందికి నచ్చదు గార్లిక్, నచ్చని వాళ్ళు వేసుకోవాల్సిన పని లేదు. హెల్త్కి మంచిదని నేను మామూలుగా ఫ్రైలు చేసేటప్పుడు గార్లిక్ వాడుతాను. తరువాత పసుపును కూడా అందులో కలపాలి. తరువాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిలగడ దుంపలను అందులో వేసి ఫ్రై చేయాలి. ఇదిగోండి, చూడండి, ముక్క మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే ఉంది. ఇప్పుడు సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. చేసి 5 minutes అన్నమాట అలా మూత పెడితే కొంచెం మెత్తగా ఉడుకుతాయి. దీనికి ఇప్పుడు పక్కన పెట్టుకున్న కారము, జీలకర్ర, మిరియాల పొడి కలిపేయాలి. మీ దగ్గర కర్రీ లీఫ్ అంటే కరివేపాకున్నా కూడా తాలింపులో వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేసి ఒకసారి తిప్పితే చాలండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు కొత్తిమీరని కూడా కలుపుతున్నాను కొద్దిగా. అంతేనండి, ఇలా హెల్తీ అండ్ టేస్టీ సింపుల్ చిలగడదుంప ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నచ్చితే నిమ్మకాయ కూడా పక్కన పెట్టుకోండి, కొంచెం ఆనియన్ కూడా పక్కన పెట్టుకొని అన్నంలో సర్వ్ చేసుకోండి. ఇది లెమన్ రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. లేకపోతే రసమే చేసుకున్నాము, ఇంకేమీ కూరలు లేవనుకున్నప్పుడు ఈ ఫ్రై చేసుకొని రసమన్నము నెక్స్ట్ తినేసామనుకోండి,